ఒక ఆర్సీబీ ఫ్యాన్ ఖచ్చితంగా ఫస్ట్ సిఎస్కే ఫ్యాన్ మీదే పడతాడు. నైట్ ఆర్సీబీ మ్యాచ్ విన్ అవ్వగానే ఒక వీడియో పోస్ట్ చేశాను నేను. అందులో ఈ కట్టన పట్టుకొని అండ్ ఫేస్ పైన బ్లడ్, నువ్వే టీం అని అడగడము, వాడు ఆర్ఆర్ అని నరికేయడము అండ్ ఎస్ఆర్హెచ్ అంటే నరికేయడం, ఇట్లా వీడియో పోస్ట్ చేసిన. కానీ చాలా మంది ఏమనుకున్నారంటే ఆర్సీబీ జెర్సీ వేసుకున్నావు, ఆర్సీబీ ఇంకో కప్పు విన్ అయిందని చెప్పి నువ్వు ఆర్సీబీకి మారిపోయినావు అట్లా ఇట్లా అని చెప్పి కమెంట్ చేశారు. నో వే, నేను ఆర్సీబీకి మారినాను కాదు. కంటెంట్ అర్థం అవ్వడానికి నేను ఏం కంటెంట్ చూపించాలనుకుంటున్నా, లైక్ ఇప్పుడు ఆర్సీబీ మ్యాచ్ విన్ అయిపోయిన తర్వాత సెకండ్ ట్రోఫీ వాళ్ళకి వచ్చిన తర్వాత వాళ్ళు ఎట్లా బిహేవ్ చేస్తారు, కొంచెం రూడ్గా బిహేవ్ చేస్తారు కదా ఆర్సీబీ వాళ్ళు. సో అట్లుంటుంది, ఇంక ఇట్లుంటుంది ఆర్సీబీ ఫ్యాన్స్ అంతా ఇంక ఇట్లుంటారు. మార్నింగ్ ఇద్దరు లేవగానే వీడియోస్ చూస్తుంటే కర్నూలులో రోడ్ సైడ్ వెళ్తున్న బస్సుకి అద్దాలు పగలు కొట్టేసి రోడ్ అంతా గందరగోళంగా, అండ్ ఇంకో చోట బ్యారిగేట్స్ అన్ని పోలీసు కంట్రోల్ చేయడానికి, ట్రాఫిక్ కంట్రోల్ చేయడానికి పెట్టిన బ్యారిగేట్స్ ఎత్తుకొని అల్లకొల్లోలం చేస్తున్నారు. సో దాన్ని నేను ముందుగా ఎక్స్పెక్ట్ చేసి, ఇంకా లాస్ట్ టైం లాగా ఎట్లో 11 మంది చనిపోయినారు కదా, అట్లయితే ప్రాణ నష్టం అయితే జరగలేదు సార్, అదొక సంతోషము. సో అట్లా ఎక్స్పెక్ట్ చేశాను నేను, ఇంకా అంత గందరగోళంగా ఉంటుందని చెప్పి చూపించా. చాలా మంది కమెంట్స్ లో నువ్వు ఇంకా జెర్సీ మార్చేసినావు, నువ్వు ఆర్సీబీ, నువ్వు సిఎస్కే ఫ్యాన్ కదా, ఇట్లా ఆర్సీబీ అసలు అది జరగదు. అది ఫస్ట్ ఎంఎస్డి, నేను మహేంద్ర సింగ్ ధోని ఫ్యాన్ అనమాట. నేను సిఎస్కే ఫ్యాన్స్ దేశం వదిలి వెళ్ళిపోండి అట్లా డైలాగ్ మెన్షన్ చేసిన కదా. సో అది ఎందుకు నేను మెన్షన్ చేశాను అంటే, ఒక ఆర్సీబీ ఫ్యాన్ ఖచ్చితంగా ఫస్ట్ సిఎస్కే ఫ్యాన్ మీదే పడతాడు. సో దాన్ని నేను చూపించడానికి ఆ డైలాగ్ మెన్షన్ చేశాను. ఇప్పుడు మ్యాచ్ విన్ అయిపోగానే వాళ్ళు విన్ అయిన దానికన్నా సిఎస్కే ఫ్యాన్స్ మీద వచ్చి పడ్డానికే ట్రై చేస్తారు ఫస్ట్. సో దానికోసం నేను సిఎస్కే ఫ్యాన్స్ నే టార్గెట్ చేస్తారు, ఓన్లీ సిఎస్కే ఫ్యాన్స్ మీదే కన్ను ఉంటుంది ఫస్ట్ అని చెప్పి చూపించడానికి ఆ కంటెంట్ ట్రై చేశా. అండ్ ఎనీవే, కంగ్రాట్స్ టు ఆర్సీబీ టీమ్ అండ్ కెప్టెన్ రజత్ పటిదర్ బ్యాక్ టు బ్యాక్ ఆయన క్యాప్టెన్సీలోనే 2 కప్పులు రావడం ఇంకా సంతోషం. అండ్ ఒక చిన్న డిసప్పాయింట్ ఏమంటే ఈ 17 years అనుకుంటా, కరెక్ట్గా ఐడియా లేదు, విరాట్ కోహ్లీ క్యాప్టెన్సీలో ఒక కప్పు కూడా రాకపోవడం కొంచెం బాధ. ఆయన క్యాప్టెన్సీలో కూడా ఒక కప్పు వచ్చింటే ఇంకా బాగుండేది. అండ్ సిఎస్కే అంటారు కదా, నేను ఎప్పటికీ సిఎస్కే ఫ్యాన్ అంతే. ఎంఎస్ ధోని సిఎస్కే అంటే లైఫ్ టైం అంతే. మన చేతి పెయింట్ ఆడ కూడా చూసినారంటే 07 ఉంటుంది. జెర్సీ మార్చేసినారు, అది ఇది ఇవంతా తొక్క తోలు అంతా మనకి అనవసరం. జస్ట్ మీకు కంటెంట్ చూపించడానికి నేను ట్రై చేస్తాను.